ఒక్క మిరపకాయ బజ్జీల్లో మాత్రమే వాము కనపడుతుంది. హ్మ్. అలాంటి వాము వెనుక ఎన్నో లాభాలు ఉన్నాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ప్రకృతి అనేక ఔషధ గుణాలని వాములో కూడా ఎట్లా ఏర్పరిచిందనేది సైంటిస్టుల మాటల్లో విన్నాక మనకి ఋషులు చెప్పిన మాట ఎంత వేదమనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి వాముని ఆరోగ్య పరిరక్షణకి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడటానికి మనం ఎలా ఉపయోగించుకోవాలి, దానివల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి, ఈ కార్యక్రమం ద్వారా మీకు అవగాహన కలిగిద్దాం అనుకుంటున్నాం. అయితే డాక్టర్ గారు, ముందుగా అసలు ఈ వాములో ఉన్న పోషక విలువల గురించి తెలిస్తే కనుక వాము తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి అందుకని మా ప్రేక్షకులందరి కోసం వాములో ఉన్న పోషక విలువల గురించి చెప్తారా? వాము అనేది ఆహార పదార్థం కాదు, అది ఒక ఔషధం. ఓకే. ఔషధాలు వేరు, ఆహారాలు వేరు. ఆహారము అయితే బ్రతకటానికి